ఒకసారి వీడియో చూడండి. ఇల్లు ఇంపార్టెంటా, మీ పిల్లల జీవితం ఇంపార్టెంటా? ఇల్లు ఇంపార్టెంటా, మీరు బతకడం ఇంపార్టెంటా? జస్ట్ ఇమాజిన్, అటువంటి కండిషన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి వచ్చింది. వాడు ₹1,00,00,000 లోన్ తీసుకున్నాడు, నెలకు 70,000 ఈఎంఐ కడుతున్నాడు, పిల్లలకు స్కూల్ ఫీజులు అవన్నీ కలిపి 1,50,000 అవుతున్నాయి. అనుకోని ఒక రిసెషన్ వచ్చింది, జాబ్ పోయింది, సంవత్సరం ఉద్యోగం లేదు, 3 నెలలకి బ్యాంక్ వచ్చి ఇంటి ముందు నుంచుంటాడు జప్తీ చేస్తానని. వాడి మెంటల్ స్టేట్ ఏంటి? వాడు ఏం చేయాలి ఆ టైంలో? సత్యం స్కామ్ జరిగినప్పుడు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకున్నారు? ఎందుకు జరిగింది ఇదంతా? వాళ్ళు పెట్టుకున్న ఈఎంఐల వల్ల, జస్ట్ బికాస్ ఆఫ్ ఈఎంఐ. ఐఎంఐ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేశారు? బంధువులనే దరిద్రులు. దరిద్రులే. బాధను తీర్చేవాడు మిత్రుడు, వాడు యాక్చువల్ గా బంధువు. నేను బాధలకు నెట్టేవాడు, నువ్వు బాగుంటే ఏడుస్తాడు, నువ్వు బాధపడితే నవ్వుతాడు. వాడి కోసం నువ్వు ఆలోచించావు. చూసారు కదా, ఇక్కడ ఈయన ఒక మాట అన్నారు కదా, బంధువులు అనే వాళ్ళు దరిద్రులు అని. ఆయన అంటాం కదా, నేను అంటాను ఈ రోజు, ఈ బంధువులు అనే వాళ్ళు, రిలేటివ్స్ అనే వాళ్ళు 100% 100% దరిద్రులే. ఎందుకంటే వీళ్ళు బాగుంటే చూడలేరు, మనం తిన్నా ఎడుతారు, తిరుగున్నా ఎడుతారు, సంతోషంగా ఉన్న ఎడుతారు, ఏదైనా కొనుక్కున్నా ఎడుతారు. ఇలాంటి వాళ్ళ కోసం అని డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేస్తుందని చెప్పు. ఇదంతా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పట్లేదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. నేను పుట్టడం మిడిల్ క్లాస్ లోనే పుట్టాను. కాకపోతే నేను పుట్టక ముందు మా ఫ్యామిలీ చాలా వెల్ సెటిల్డ్. మా అమ్మమ్మ వాళ్ళు కానీ చాలా ప్రాపర్టీస్, ల్యాండ్స్ ఉండే. కాకపోతే ఈ ప్రతి దరిద్రున్న కొడుకు రిలేటివ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ నమ్మేసి మొత్తం నాకున్న ప్రాపర్టీస్, ల్యాండ్స్ అన్ని దబ్బెడేసుకున్నారు వీళ్ళు. నేనైతే మిడిల్ క్లాస్ లోనే పుట్టాను. తర్వాత కొంతకాలానికి మా మమ్మీ కూడా చనిపోయారు చిన్నప్పుడే. మా మమ్మీ చనిపోయినా మా డాడీ పెళ్లి చేసుకోకుండా నన్ను ఇంతవరకు ఇప్పుడు కూడా పెంచుతున్నారు. అయినా కూడా ఇప్పుడు ఎడతారండి. ఎలా ఎడతారంటే, వస్తాడు ఒకడు వచ్చి, మీ డాడీ చచ్చిపోతే ఏం చేస్తారో నువ్వు అంటాడు. నాకు మా డాడీ కంప్లైంట్ నీళ్ళు వస్తాయి. ఎలాగ చచ్చిపోయారు, బతుకున్న వాళ్ళు కూడా ఎడతారు కొడుకులు. మరి నన్ను ఇలా అడిగిన కొడుకులందరికీ చెప్తున్నాను, ఎవడైతే మీ డాడీ చచ్చిపోతే ఏం చేస్తారో విజ్ఞానం అని అడిగారు. అది ఎవరో వాళ్ళకే తెలుసు. రేపు మీ ఇంటికి వచ్చి, నీకు పిల్లలు ఉన్నారు కదా, 15-16 సంవత్సరాల పిల్లలు, వాళ్ళ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి, మీ అమ్మని చచ్చిపోతే మీరు ఏం చేస్తారని అడిగితే మీ బతికేదని చెప్పండి. మీకు ఎలా ఉంటుంది? కాలదా? ఇదంతే. మేము మనుషులమే. అది మీకు కనీసం బుద్ధి జ్ఞానం అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు. మరి ఎంత వయసు, 40 ఏళ్ళు వస్తున్నాయి, 50 ఏళ్ళు వస్తున్నాయి ఒకటికి. మరి ఇదేం బతుకు అర్థం అవట్లేదు. నాకైతే బుద్ధి జ్ఞానం, మా డాడీ పెంపకం వేరు కాబట్టి నేను ఎలా అడగను, ఎవరిని అడగాలో నాకు తెలుసు. సో ఈ రోజు మా గ్రాఫ్ ఎలా పడిపోయిందని ఎవరైతే మమ్మల్ని తప్పు చేసి చూసాడో, చంద్రుడు చేసాడు, అన్ని గుర్తున్నాయి. ఏదో రోజు మా గ్రాఫ్ ఎలా పైకి లేస్తుంది, ఆ రోజు నేను అందరి నోట్లో ముగించి తప్పకుండా సమాధానం వాళ్ళకి చెప్తాను. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ అందరికీ రిలేటివ్స్ ఏమనుకుంటాడని వాళ్ళ కోసం మీరు జాబులు చేయడాలు, వాళ్ళ కోసం మీరు ఇష్టం లేని పనులు చేయడాలు, ఇష్టం లేని చదువులు చదవడాలు చేయొద్దు. మీకు ఏది నచ్చితే, మీ మనసుకు నచ్చింది మీరు చేయండి. అప్పుడే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరి సపోర్ట్ లేకపోయినా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా నేనైతే ఇక్కడ వరకు వచ్చాను. నాకు 6K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు వరకు నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా కంటెంట్ మీకు నిజంగా నచ్చి నన్ను సపోర్ట్ చేయాలనే ఉద్దేశం మీలో ఉంటే మాత్రం ఇప్పుడే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి పెట్టుకుంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ విజ్ఞాన్ బండి. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.